అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు అడుగు. ఈ కథని రచించిన వారు శ్రీకాంత్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, శ్రీవాణి అడుగులు ఒడివడిగా వేస్తూ ఆలోచిస్తుంది. పొద్దున్నుంచి మనసేమో బాలేకపోవడంతో దాదాపుగా 2 కిలోమీటర్లు నడవటానికి పూనుకుంది. అయినా తనకు ఎప్పటికి బుద్ధి వస్తుందో. బస్సు వెళ్ళిపోయింది. పోతే పోయింది, ఆటోలో వెళ్ళిపోవచ్చుగా. అన్ని పనులు ఇంతే. ఒకటి అనుకోవడం, మరోటి చేయడం, తల మీదకి తెచ్చుకోవడం. అయినా తను చెప్తున్నా వినకుండా అమ్మ ఎందుకు ఇప్పుడే ఆ పెళ్లి చూపులు పెట్టాలి? బీకాం పూర్తి అయ్యి పట్టుమని 6 నెలలు కూడా కాలేదు. అన్నయ్యను అయితే అప్పు చేసి మరీ ఎంఎస్సి చదివించింది. వాడు ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఏదో ప్రాజెక్టు పని మీద ఉన్నాడు. మరో ఏడాది పాటు అక్కడే ఉంటాడు. అక్కడ వాడికొచ్చిన డబ్బుల్లోని నెలకి ఓ 2,000 పంపిస్తున్నాడు. కానీ చాలట్లేదు. అందుకే తాను కూడా పక్క ఊళ్ళో ఉన్న తన 10th క్లాస్ కుమార్ మాస్టర్ గారి పాపకు ట్యూషన్ చెప్తూ, ఆమెతో పాటు మరో 10 మందికి కూడా చెప్తుంది. ఆయనకి కొంచెం చూపు మందగించింది. అందుకే ట్యూషన్ చెప్పిస్తున్నారు. ప్రస్తుతం 6,000 అందుతున్నాయి చేతికి నెల తిరిగేసరికి. ఇప్పుడిప్పుడే తాను బాగా చెబుతుందని పేరు కూడా వస్తుంది. ఇప్పుడు అమ్మేమో పెళ్లి చూపులు, పెళ్ళి అంటూ మొదలుపెట్టింది. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మతో ఎప్పుడూ అంత పెద్ద గొంతుతో మాట్లాడలేదు. కానీ ఈరోజు తనకే తెలియకుండా పెద్దగా మాట్లాడేసింది. అమ్మ ఎంత బాధపడిందో. తనకి 10 ఏళ్ల వయసులోనే నాన్న గుండెపోటుతో చనిపోతే అమ్మే అన్నయ్యని తనని ఏ లోటు లేకుండా ఉన్నంతలో పెంచింది. అన్నయ్య బాగా తెలివైన వాడే. నాన్న పోవడంతో ఓ 2 ఏళ్ల పాటు చదువు అటకెక్కిపోయింది. నాన్న అటెండర్ నుండి గుమస్తాగా అయిన నెలకే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నాన్న పింఛను కోసం, రావలసిన డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మొత్తం మీద 9వ తరగతిలో మళ్ళీ చేరాడు అన్నయ్య. అప్పారావు మాస్టారు ట్యూషన్ చెప్పడమే కాకుండా అప్పట్లో అన్నయ్య వయసు కూడా మార్చి సాయం చేశారట. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మరవలేం అంటూ ఉంటుంది అమ్మ. ఇప్పుడు అమ్మకి తనకి మధ్య తగువుకి కారణం ఆయనే. అప్పారావు మాస్టారి చిన్న కొడుకు మహేష్ పెద్దగా చదువుకున్నవాడు కాదు. పెద్దగా అందగాడు కూడా కాదు. మాస్టారు ఓ వారం క్రితం వచ్చి తనని కోడలిగా చేసుకోవాలని ఉందని అన్నారట. ఆయన చేసిన సాయానికి కృతజ్ఞత చూపాలనో, లేక కూతురికి అంతకంటే మంచి సంబంధం తేలేనని బెంగతోనో వచ్చే వారం పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది అమ్మ. కానీ ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. మరి ఇలాంటప్పుడు చదువురాని మొద్దుని కట్టుకొని తన జీవితాన్ని పణంగా పెట్టాలంటేనే కొంచెం ఎక్కడో గుబులుగా బాధగా ఉంది. గేటు తెరిచిన శబ్దానికి వాకిలి వైపు చూసిన మాస్టారు పలకరింపుగా, రామ్మా, వాణి రా. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? బస్సు వచ్చి చాలాసేపైనా నువ్వు రాకపోవడంతో నువ్వు ఇవాళ రావేమో అనుకున్నాం. పక్కింటికి వెళ్ళింది భార్గవి. పిలిపిస్తానుండు అన్నారు మాస్టారు. ఆయన అలా అన్నాక తల తిప్పి అద్దంలో ముఖం చూసుకుంది. ఎండవల్లో లేక ఎంత దూరం మెదడు మీద ఒత్తిడి వలనో కట్టెల పొయ్యి మీద మాడిపోయిన డేగిసాలాగా నల్లగా ఉంది మొహం. తను మరీ తెలుపేమీ కాదు, కానీ ఇంత నలుపైతే కాదు. పెరట్లోకి వెళ్ళి బకెట్లోని నీళ్లతో కడుక్కొని వచ్చింది. అమ్మయ్య, ఇప్పుడు మా బంగారు వాణిలా ఉన్నావు అంటూ చల్లని మజ్జిగ చేతికందించారు మాస్టారు. కొంచెం సిగ్గుతో మొహమాటంగా తలదించుకొని మజ్జిగ తాగుతూ, భార్గవి రాలేదా మాస్టారు అంది.
పిల్లలందరూ పక్క వీధిలో ఆటల పోటీలు జరుగుతున్నాయిగా, అవి చూడ్డానికి వెళ్ళారట. పోనీలేమ్మా, రేపు చెబుదువు గాని అన్నారు. ఉత్తినే ఇంత దూరం నడవాల్సి వచ్చింది, అంతే మరి. అమ్మని బాధ పెట్టినందుకే ఇలా జరిగింది అనుకుంది. అవును, ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? నేను తెలుసుకోవచ్చా? అడిగారు మాస్టారు. 1వ తరగతి నుండి చూడ్డంతో ఒకంత పెద్దరికంతో కూడిన చనువు ఉంది మాస్టర్కి. తండ్రి లాంటి వారు ఆయన. ఆయన ద్వారా అమ్మకి చెప్పిస్తే కొన్నాళ్ళు ఆగుతారేమో అనుకుంటూ తన బాధంతా చెప్పింది. కొంతసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు మాస్టారు. చూడమ్మా వాణి, నిన్ను మీ అన్నయ్యని చిన్నప్పటి నుంచి ఎరిగిన వ్యక్తిగా, మీ కుటుంబ పరిస్థితి గురించి తెలిసిన వాడిగా నా ఉద్దేశం చెబుతాను. చెప్పమంటావా? అయ్యో, ఎంత మాట మాస్టారు! నేను మిమ్మల్ని పరాయి అనుకుని ఉంటే అసలు మీతో ఈ విషయమే చెప్పేదాన్ని కాదు అంది శ్రీవాణి. మనిషిలో వయసును బట్టి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మీ అమ్మగారి మంచితనంతో, నడవడికతో, వ్యక్తిత్వంతో వచ్చిన సంబంధం ఇది. అప్పారావు నాకు 10 ఏళ్లుగా పరిచయం. ఒకరి మీద ఆధారపడకుండా తనంతట తానే కుటుంబాన్ని చక్కగా చూసుకున్నాడు. ఉన్నంతలో 2 చెల్లెళ్లకు మంచి సంబంధాలే చేశాడు. ఇప్పటికీ తల్లిదండ్రులను తానే చూసుకుంటున్నాడు. ఇక విషయానికి వస్తే, అతని ఒక్కగానొక్క కొడుకు మహేష్ కూడా మంచివాడు, తెలివైనవాడు. ఎందుకో వాడికి చదువు అబ్బలేదు. కానీ వాడు ఏదైనా ఒకసారి చూశాడంటే ఆ పనిని చక్కగా తిరిగి చేసేయగలడు. ఈ పని ఆ పని అని తేడా లేదు. మంచి మార్కులతో, క్లాసులో ఫస్ట్ మార్కులతో పాస్ అయిన వాడు కొన్ని పనుల వైపు కన్నెత్తి కూడా చూడడు. కానీ బోటాబోటిగా చదివినవాడు ఇతరత్రా పనుల మీద ఆసక్తి చూపిస్తాడు. ఎందుకంటే వాడికి క్లాసులో కూడా పాఠం మీద శ్రద్ధ ఉండదు. బల్లల్ని బాగు చేయటం, ఎప్పుడైనా కరెంటు వాడు వస్తే వాడిని గమనిస్తూ ఉండటం, తోటమాలి అంటు కడుతుంటే నేర్చుకోవడం, ఇలా అన్నమాట. చూడమ్మా, చిన్నప్పుడు తప్పటడుగులు వేశాకే నడక నేర్చుకుంటా. అలా అని జీవితంలోని ప్రతి సందర్భంలోనూ కింద పడ్డాకే నేర్చుకుంటాను అంటే కుదరదు. కొన్నిసార్లు నిలబడి నీళ్లు తాగటం కంటే పరిగెట్టి పాలు తాగటమే మంచిది. ఎన్ని నీళ్లు తాగినా బలం రాదు. 1 చెంచా తాగిన పాల బలం పాలది. అలా అని పరుగులే పెడుతూ ఉంటే తూలిపడి ముందు పళ్ళు ఊడిపోతాయి. ఈరోజు మనకి నచ్చిన హీరోయిన్ ఓ 10 ఏళ్ల తర్వాత నచ్చదు. ఇప్పుడు నచ్చిన సినిమా మరో 4 ఏళ్ల తర్వాత నచ్చదు. ఇప్పుడు గొప్పవాడిగా కనపడుతున్న వాడిలో ఎంత పొగరు ఉందో తెలిస్తే వాణ్ణి కూడా ఇష్టపడం. ఇలా చెబుతూ పోతే కొన్ని వేల ఉదాహరణలు చెప్పవచ్చు. ఇప్పుడు మీ కుటుంబం ఉన్న పరిస్థితుల్లో అప్పారావు మాస్టారు తనంతట తానుగా పెళ్ళికి ముందుకు రావడం ఒక వరం లాంటిది. అందంగా ఉన్నవాడికి వ్యక్తిత్వం ఉండాలని లేదు. అలా అని అలాంటి వాళ్ళు లేరని కాదు. అందం అనేది ఒక స్థాయి వరకు మాత్రమే అని చెప్పడం నా ఉద్దేశం అంటూ ఒక్కసారి ఆపి వాణి వైపు చూశారు మాస్టారు. ఎందుకో ఆయన చెబుతున్న విషయాలు అన్నీ తాను ఒప్పుకోకలేకపోయినా ఎందుకో మరోసారి ఆలోచించి అడుగు ముందుకు వేస్తే మంచిదేమో అనిపించింది. ఏమ్మా, కోపం వచ్చిందా? చచా, ఎంత మాట మాస్టారు! నన్ను మన్నించండి. మీరు చెప్పినవి వింటూ ఆలోచిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది. నేను రేపు వస్తానండి. బయటికొచ్చి బస్టాండ్ వైపు అడుగులు వేసింది శ్రీవాణి. నిజమే, మాస్టారు చెప్పినట్లు అమ్మ చూసిన లోకం వేరు, తాను అన్నయ్య చూస్తున్న లోకం వేరు. చుట్టాలందరూ పరాయి వాళ్ళై
తలో వైపు నుంచి ఒక్కో రాయి వేస్తూ ఉంటే తనొక్కరితే ఎదురు నిలబడింది. మౌనంగానే కావచ్చు. పిల్లలిద్దరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడగల ధైర్యాన్ని ఇచ్చింది అమ్మ. ఇలా ఆలోచిస్తే అమ్మ చేసింది కూడా తప్పు కాదేమో అనిపించటం మొదలెట్టింది. కిటికీకి తల ఆనిచ్చి కూర్చున్న ఆమెకి చల్లపల్లి అన్న కండక్టర్ అరుపుతో మెలకువ వచ్చింది. ఎప్పుడు కళ్ళు మూతపడ్డాయో తెలియలేదు. గొనుకు పట్టేసింది. వెంటనే హోల్డాన్ హోల్డాన్ అంటూ గబగబా బస్సు దిగింది. ఏమ్మా వాణి, బస్సు వెళ్ళిపోయినట్లుందిగా, మరి ఇంతసేపు ఎక్కడున్నావు? నీకోసం ఊరంతా వెతికాను. ఎక్కడా కనపడకపోవడంతో ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాను అంది అమ్మ దిగాలుగా. ఎంత తప్పు చేశాను. వెంటనే పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి గట్టిగా కావలించుకొని ఏడవటం మొదలెట్టింది వాణి. వద్దులేమ్మా, నేను అప్పారావు గారికి ఏదోలా సర్ది చెప్పుకుంటాలే, ఏడవకు. నిన్ను అర్థం చేసుకోకుండా, నీ మనసు తెలుసుకోకుండా ఓ అడుగు ముందుకేశాను. నువ్వు బాధపడుతూ ఒప్పుకుంటే మళ్ళీ నాకే బాధ. పెళ్లి చూపులు వద్దులే అంది అమ్మ. అమ్మని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, లేదమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పేంత వయసు రాలేదమ్మా. నన్ను మన్నించు. ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పను. మేము పెద్దవాళ్ళం అయిపోయామనుకుని చిన్నపిల్లలం. మీరు మా తప్పటడుగులను సరిదిద్ది ముందడుగు వేయిస్తే మా జీవితం పూలబాటగా మారుతుంది ఏడుస్తూనే అంది శ్రీవాణి. నా జీవితాన్ని మలుపు తిప్పే అడుగు వేయడంలో మార్గనిర్దేశం చేశారు మాస్టారు. మీకు అవకాశం ఉంటే మీ దంపతులిద్దరూ కూడా పెళ్లి చూపులు రోజు రండి, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. శ్రీవాణి తలనేమురుతూ, అలాగేనమ్మా, జీవితంలో మంచి స్థాయికి వెళ్ళి నలుగురికి ఆదర్శంగా ఉండాలనేదే నా కోరిక అంటూ దీవించారు మాస్టారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.